నమస్తే ఫ్రెండ్స్. ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ 6వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్ నమోదైనాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 13,60,00,000 గ్రాస్ వసూలు చేసింది 6వ రోజు. ఇది బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్. వర్కింగ్ డేలో కూడా మాస్ ర్యాంపేజ్ జరుగుతూనే ఉంది. ఇక హిందీ మార్కెట్లో అయితే తెలుగు రాష్ట్రాలతో పోటీ పడుతుంది. హిందీ మార్కెట్లో 11,70,00,000 దాకా నెట్ కలెక్షన్స్ 6వ రోజు నమోదైందంటే హిందీలో మాత్రం సాలిడ్ బ్లాక్ బాస్టర్ రన్ అవుతూనే ఉంది. సెకండ్ వీక్ రేపటి నుంచి థియేటర్లు కూడా పెరగబోతుంది. సలార్ మూవీకి హిందీ మార్కెట్లో కలెక్షన్స్ వీకెండ్ పెరిగే అవకాశం ఉంది. ఇంకా నార్త్ అమెరికాలో అయితే 7 మిలియన్ కంప్లీట్ చేసుకున్నది. ఓన్లీ నార్త్ అమెరికాలోనే ఇది ఆల్ టైమ్ రికార్డు. ఆస్ట్రేలియాలో సలార్ మూవీ ప్రభాస్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిండు. సౌత్ హీరోల నుంచి ఆస్ట్రేలియాలో 1 మిలియన్ కంప్లీట్ చేసిన మూవీస్ 2 ఉన్నాయి. ఒకటి బాహుబలి, మళ్ళీ ఇప్పుడు సలార్ మూవీ. అంటే సౌత్ నుంచి వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ మూవీసే ఓన్లీ ఆస్ట్రేలియా ఓవర్సీస్ మార్కెట్లోనే 1 మిలియన్ పైగా అందుకున్నాడు. అంటే ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్. ఆస్ట్రేలియాలో అయితే ప్రభాస్కే సౌత్ నుంచి ఈ రికార్డు ఉంది. ఇలా తమిళనాడు, కర్ణాటక 3 రాష్ట్రాల్లో కలిపి 6వ రోజు దాదాపు 6 నుంచి 7 కోట్ల దాకా గ్రాస్ నమోదైంది. వరల్డ్ వైడ్గా 6వ రోజు 26.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాదాపు 15 కోట్ల షేర్ వసూలు చేసింది. 6th డే దాదాపు 15 కోట్ల షేర్. అంటే ఇది బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్. వర్కింగ్ డేలో మాత్రం సాలిడ్ రాక్ రన్ అవుతూనే ఉంది ప్రభాస్ సలార్ మూవీ. సినిమా ఇట్ టాక్ అనేది లాంగ్ రన్ ఇంకా చాలా రోజులు ఉండబోతుంది. ఆల్రెడీ డిసెంబర్ 31 ఉంది. జనవరి 1వ తారీఖు 2 రోజులు నికార్స్ అయిన హాలిడేస్ ఉండబోతున్నాయి. ఆ రోజు కూడా మాస్ ర్యాంపేజ్ మళ్ళీ ఒక్కసారి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు మళ్ళీ కలెక్షన్స్ పీక్స్కి వెళ్ళే అవకాశం ఉంది. సినిమా పాజిటివ్ టాక్ అనేది బలంగా పబ్లిక్లోకి వెళ్ళింది. ప్రతి ఒక్క ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు చూడాలి ప్రభాస్ సలార్ మూవీ అనే విధంగా థియేటర్ దగ్గర జాతర గానొస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ వర్కింగ్ డేలో బాగా గానొస్తున్నారు. ఇక నైజాంలో మాత్రం 6వ రోజు బ్రేక్ ఈవెన్ అయిపోయి ఆల్రెడీ దాదాపు 2 కోట్ల ప్రాఫిట్ తీసుకున్నారు. సినిమా 75 కోట్లు అన్నారు నైజాం ప్రీ రిలీజ్ బిజినెస్. తర్వాత 70 అన్నారు. లాస్ట్ మూమెంట్లో ఎందుకో మైత్రి మూవీస్ 60 కోట్లకు మాత్రమే ఫైనల్ చేసింది. 60 కోట్లైన ప్రీ రిలీజ్ బిజినెస్ నైజాంలో వన్ ఆఫ్ ద RRR మూవీ తర్వాత టాప్ సెకండ్ బిజినెస్. జస్ట్ 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి 2 కోట్ల లాభం తీసుకున్నదంటే నైజాంలో మాత్రం లాంగ్ రన్లో ఈ మూవీ 15 నుంచి 20 కోట్ల లాభం 100% నైజాంలో వచ్చే అవకాశం ఉంది. ఇక ఆంధ్ర సీడెడ్లో మాత్రం సెకండ్ వీక్లో ఆల్మోస్ట్ కంప్లీట్గా సినిమా బ్లాక్ బాస్టర్ స్టేటస్ తెచ్చుకోబోతుంది. అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అవ్వబోతుంది. సాటర్డే ఉంది, సండే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్. సెకండ్ వీక్లో కూడా హిందీ మార్కెట్లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. కేరళలో బిజినెస్ మాత్రం లాంగ్ రన్ పట్టే అవకాశం ఉంది. కర్ణాటకలో మాత్రం ప్రభాస్ సలార్ మీద భారీ కుట్ర చేశారు అక్కడున్న ఫ్యాన్స్. కన్నడ డైరెక్టర్ మా కన్నడ హీరోలతోటి తీయకుండా తెలుగు హీరోతోటి తీశాడు. ఇది ఉగ్రం రీమేక్, పెద్దగా డిఫరెంట్ ఏం లేదు, యాజ్ ఇట్ ఈజ్ దింపేశాడు. ఏదో స్కేల్ పెంచి ఒక హై లెవెల్లో రిచ్నెస్ తీశాడు, అంతకు మించి ఏం లేదు అనే విధంగా కొద్దిగా స్టార్టింగ్లో కుట్ర జరిగింది. లేకపోతే ఇంకా బెటర్ కలెక్షన్స్ వచ్చేటివి. కర్ణాటకలో మాత్రం ఏదేమైనా వరల్డ్ వైడ్గా సినిమా మాత్రం ప్రతిరోజు బ్లాక్ బాస్టర్ కలెక్షన్సే నమోదవుతుంది. 6వ రోజు దాదాపు 15 కోట్ల షేర్ అంటే వరల్డ్ వైడ్గా 26 కోట్లన్నర గ్రాస్ అంటే ఈ సినిమా బ్లాక్ బాస్టర్. ఈ రోజుతో సలార్ మూవీ మొదటి వారం కంప్లీట్ చేసుకొని అఫీషియల్ 4 స్టార్ ఏ రేంజ్లో ఉంటుందో వెయిటింగ్. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ రన్ కొనసాగుతూనే ఉంది. సినిమా 1000 కోట్ల దాకా కలెక్ట్ చేయాలని, రన్ పరిగెత్తాలని. థ్యాంక్ యూ. ఛానల్ను చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.